రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయడంతో పాటు పాఠశాలల బలోపేతంపై సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను నియమించిన ప్రభుత్వం తాజాగా బడులు లేని చోట ప్రైవేటు స్కూల్స్లలో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధించేలా సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు బడుల్లో 25% పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలనే నిబంధన అమలుపై సర్కారు ఆలోచిస్తుంది. కర్ణాటకలో అమలు చేస్తున్న విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసే పనిలో ఉంది. దీని ప్రకారం సర్కారు ఎయిడెడ్ స్కూళ్లు లేని చోటనే ప్రైవేటు బడుల్లో 25% ఉచితంగా విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని భావిస్తుంది. దీనిపై హైకోర్టులోనూ కేసు నడుస్తుంది. ఇదే అంశంపై గత నెలలో అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంకు లేఖ రాశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రీ ప్రైమరీ తరగతుల్లో 25% సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టం అమలు చేస్తే సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సర్కారు బడులో లక్షలాది మంది ట్రైను టీచర్లు ఉండగా మరో 11,000 ఉపాధ్యాయుల పోస్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. విద్యారంగానికి ప్రతి ఏటా బడ్జెట్ పెంచుతున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 1 కిలోమీటర్ లోపు ప్రైమరీ, 3 కిలోమీటర్ల వరకు అప్పర్ ప్రైమరీ సర్కారు బడులు లేకపోతే ప్రైవేటు స్కూళ్లలో 25% ఉచిత సీట్లు ఇచ్చే విధానాన్ని కర్ణాటకలో అమలు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విద్యా హక్కు చట్టాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుండటంతో తెలంగాణ సర్కార్ కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ప్రైవేటు స్కూల్ యజమానులతో మాట్లాడి 25% సీట్లను ఆయా ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. లేదంటే కొత్తగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. త్వరలోనే దీనిపైన ప్రభుత్వం విద్యాశాఖ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుతున్నారు.